ప్లీజ్ అక్కడ గాని అందరూ కూడా దయచేసి సహకరించమని కోరుకుంటూ వర్ల రామయ్య గారిని సభని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ సభలో 1,00,000 మంది దళిత వర్గాలకు చెందిన జనాంగం ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది దళిత వర్గాలకు చెందిన జనాంగం ఉన్నారు. ఆ జనానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నా, మీ రక్తం పంచుకొని పుట్టినవాడిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి మోసకారి, ఈ ముఖ్యమంత్రి దళిత ద్రోహి, ఈ ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకి. ఎన్నికలకు ముందు మనందరినీ భ్రమలో ఉంచి మన మేనమామలని చెప్పి అబద్ధ మాటలు చెప్పి అసత్య మాటలు చెప్పి అసాధ్యపు వాగ్దానాలు చెప్పి మన ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి మనల్ని ఇనప కోతకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని విస్మరించాలి, అతన్ని త్యజించాలి, అతన్ని వదిలేయాలి. మనందరం కూడా మన కోసం కష్టపడే నాయకుడు, మనల్ని ఆదరించే నాయకుడు, మన అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు, 29 పథకాలు పెట్టి మన అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా దళిత వర్గాలు మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ, డాక్టర్ అంబేద్కర్ కంటే గొప్పవాడేవా, ప్రపంచ మేధావి ఆయన కంటే గొప్పవాడివా? ఆయన పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నప్పుడే రాష్ట్రంలోని దళితులందరూ కూడా అతన్ని ఈసరించుకోవాలి, అతన్ని చీకొట్టాలని తెలియజేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న దళిత సోదరులారా, తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపడతాం. ఇప్పుడు యువగళం ఒక వినూత్నమైన వీడియో క్లిప్పింగ్ చూపించవలసిందిగా కోరుతున్నా. యువగళం. వాయిస్ ప్లీజ్. వీడియో వాయిస్. అనంత్. సౌండ్ ఇంజనీర్. ధన్యవాదాలు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో జనసేన పార్టీ ఎన్నికల రథంపై సవ్యసాచిగా పవన్ కళ్యాణ్ గారు 2 చేతులతో బాణాలు వేస్తూ ఈ అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను త్యజించండి కోరుతూ ఉంటే, ఆ రథానికి రథసారథిగా శ్రీకృష్ణుడుగా పాంచజన్యాన్ని పూరిస్తున్న శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని వేదికపైకి వచ్చి వారి సందేశం వలసిందిగా కోరుతూ ఉన్నా. శ్రీ మనోహర్ గారు ఆ వేదిక పైన. నవశకానికి ఆరంభం. ప్రజా వ్యతిరేక నియంతృత్వ ప్రభుత్వంపై అధికార అహంకారం నిండిన సైకో పాలనపై ప్రజల పక్షాన నిలిచి సమరశంఖం పూరించడం ఎంత సాహసమో తెలియంది కాదు. అయినా సరే 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే యువగళంగా తన పాదయాత్రను ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారు సంకల్పించారు. కుటుంబ సభ్యుల శుభకామనలు అందుకొని తాత ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకుని 2023 జనవరి 27వ తేదీన కుప్పంలోని వరదరాజుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర కొనసాగే యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు లోకేష్ గారు. అదే సమయంలో తమ చేతిలో ఉన్న పోలీసు వ్యవస్థను ప్రయోగించి లోకేష్ గారి పాదయాత్రను నిలువరించాలని కుట్రలు మొదలుపెట్టింది ప్రభుత్వం. పోలీసులు ప్రచార వాహనాలను లాక్కున్నారు. లోకేష్ గారిని మాట్లాడనివ్వకుండా చేతిలో మైకు లాక్కున్నారు. జనంతో మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టారు. లోకేష్ గారిపైన కేసులు పెట్టడమే కాకుండా ఆయనకు మద్దతుగా వచ్చిన వారందరిపైన ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టారు. అయినప్పటికీ అడ్డంకులను విజయవంతంగా అధిగమిస్తూ ప్రభుత్వ టెర్రరిజానికి
వైసీపీ రౌడీల దౌర్జన్యానికి దెబ్బతిన్న బతుకులను స్పృశించారు. కన్నీటి గాథలను విని ఓదార్చారు. రోజు రోజుకు ప్రజాదరణ పెరిగింది. లోకేష్ గారు ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట కిలోమీటర్ల మేర జన ప్రవాహమే కనిపించసాగింది. విశేష జనాదరణతో ప్రజాకోటి దీవెనలు అందుకుంటూ పాదయాత్ర కొనసాగుతున్న వేళ మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. జగన్ రెడ్డి భయపడినట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేష్ గారి పాదయాత్ర దెబ్బ వైసీపీకి గట్టిగానే తగిలింది. యువగళం పాదయాత్రలో మరో విశేషమేమిటంటే తాను పూర్తి చేసుకున్న ప్రతి 100 కిలోమీటర్లకు గుర్తుగా అక్కడ ప్రజలకు మేలు చేసే ఒక పథకానికి శిలాఫలకం వేసుకుంటూ వచ్చారు లోకేష్. దానికి తోడు నారా లోకేష్ గారి సెల్ఫీ ఛాలెంజ్ ఒక సంచలనం. పోలీసులు ఎలాగూ తనను మాట్లాడనివ్వడం లేదు కాబట్టి 1000 మాటలతో చెప్పలేనిదంతా ఒక సెల్ఫీతో చెప్పేసేవారు లోకేష్. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎలాంటి అభివృద్ధి చేసింది, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా నాశనం చేసిందో చెబుతూ దానికి నిదర్శనంగా లోకేష్ గారు దిగిన సెల్ఫీలు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించాయి. రాయలసీమ ప్రాంతంలో 119 రోజుల పాటు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1516 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అనంతరం సీమ ప్రజల కష్టాలను కళ్లారా చూసి వారి సమస్యలను విని సీమ ప్రజల సమస్యలకు చిత్తశుద్ధితో పరిష్కారాలను వెతికారు లోకేష్ గారు. ఫలితంగా కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద రాయలసీమ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మేధావులు ప్రజల మధ్య మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రణాళిక ప్రకారం ఏం చేస్తామో చెప్పారు. సెప్టెంబర్ 9, 2023 సంచలన పాదయాత్రకు బ్రేక్. తనకు ఎదురైన ప్రతి హృదయంపై తనదైన ముద్ర వేసుకుంటూ తిరుగులేని జన బలాన్ని పోగు చేసుకుంటూ లోకేష్ గారు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అప్పటికి 208 రోజుల పాటు 9 ఉమ్మడి జిల్లాల్లో 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2852 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర పూర్తయింది. అంతకుముందే సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి 8:30 వైసీపీ రౌడీలు ఒక్కసారిగా యువగళం పాదయాత్రపై సోడా బాటిళ్లు, రాళ్లతో 3 వైపుల నుంచి దాడి చేశారు. ఆ సమయంలో ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు అర్ధరాత్రి 3 వ్యాన్లలో బేతంపూడి యువగళం క్యాంపుపై దాడి చేసి వారిలో 50 మందిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇది చాలదన్నట్లు పోలీసులు తిరిగి లోకేష్ గారికి నోటీసులు ఇచ్చారు. ఇది జరిగి 4 రోజులు కాకముందే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైలుకు పంపింది ప్రభుత్వం. దాంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజుల నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేష్ గారి పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. 79 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి అదే చోట నుంచి యువగళం పాదయాత్రను పునఃప్రారంభించారు లోకేష్ గారు. సాధారణ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నేతలకు తోడుగా జనసేన నేతలు, కార్యకర్తలు సంఘీభావంగా కదిలి రావడంతో ఈసారి యువగళం మహాప్రభంజనమే అయ్యింది. యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద లోకేష్ గారు పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ మజిలీకి గుర్తుగా తేటగుంట పంచాయతీలో జగన్ సర్కార్ మూసివేసిన అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించే హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. మొత్తంగా 226 రోజుల పాటు 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్ల మేర కొనసాగిన యువగళం పాదయాత్ర డిసెంబర్ 20వ తేదీన ముగుస్తోంది. నిజానికి ఇది నవశకానికి ఆరంభం. సరికొత్త చరిత్రపై చెరిగిపోని యువ సంతకం చేస్తున్న ఈ దశాబ్దపు అద్భుత ఘట్టం. ఈ సందర్భంగా నవయువ సారథి లోకేష్ గారికి అభినందనలు. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.